అందరికీ నమస్కారం అండి. భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడ వేల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని ఆలయాల్లో జరిగే వింతలు చూస్తే ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ గాలిలో తేలే స్తంభాల వెనక రహస్యం ఏంటి? ఆ తలుపులు ఎందుకు తెరుచుకోవు? ఈ వీడియోలో మనం భారతదేశంలోని 6 అత్యంత రహస్యమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిగా మన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. ఇక్కడ మొత్తం 70 స్తంభాలు ఉంటాయి. కానీ ఒక స్తంభం మాత్రం భూమికి ఆనకుండా గాలిలో వేలాడుతూ కనిపిస్తుంది. దీని కింద నుండి మీరు ఒక పేపర్ కానీ పల్చని గుడ్డను కానీ అవతల వైపు పంపవచ్చు. బ్రిటిష్ ఇంజనీర్లు కూడా దీని రహస్యం కనుగొనలేక చేతులు ఎత్తివేశారు. రెండవది తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయం. 1000 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయ గోపురం దాదాపు 80 టన్నుల బరువున్న ఏకశిలా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మధ్యాహ్న సమయంలో ఈ గోపురం నీడ భూమిపై పడదు. ఇది ప్రాచీన భారతీయ శిల్పకళా చాతుర్యానికి ఒక నిదర్శనం. మూడవది కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం. ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయం. ఇక్కడ ఉన్న 6 గదుల్లో 5 తెరిచారు. అందులో లక్షల కోట్ల నిధి దొరికింది. కానీ బీవోల్డ్ అనే గదిని మాత్రం ఎవరూ తెరవలేకపోయారు. దీనికి తాళం ఉండదు. కేవలం సిద్ధపురుషులు గరుడ మంత్రం పఠిస్తేనే అది తెరుచుకుంటుందని నమ్ముతారు. ఇక 4వది హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ఆలయం. ఈ చరిత్ర చూసినట్లయితే జ్వాలాముఖి ఆలయంలో విగ్రహం ఉండదు. భూమి లోపల నుండి వచ్చే జ్వాలనే దైవంగా భావిస్తారు. శతాబ్దాలుగా ఈ జ్వాల ఆరకుండా వెలుగుతుంది. అక్బర్ చక్రవర్తి ఆ జ్వాలను ఆర్పడానికి నీళ్లు పోయించినా అది ఆరిపోలేదు. ఆ గ్యాస్ ఎక్కడి నుండి వస్తుందో సైంటిస్టులకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. తర్వాతది తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఇది భూమి యొక్క అయస్కాంత భూమధ్య రేఖపై సరిగ్గా సెంటర్ పాయింట్లో ఉంటుంది. ఎటువంటి టెక్నాలజీ లేని ఆ కాలంలోనే మన పూర్వీకులు అంత ఖచ్చితంగా ఎలా నిర్మించారో అనేది ఒక అద్భుతం. అలాగే ఈ ఆలయ నిర్మాణం మనిషి శరీరత్వాన్ని పోలి ఉంటుంది. ఇక చివరిదిగా 6వది ఘాట్ శ్యామ్జీ చాక్లెట్ ప్రసాదం. ఇది ఎక్కడుంది? దీని విశేషం ఏంటో ఇప్పుడు తెరుచుకుందాం. రాజస్థాన్లోని ఘాట్ శ్యామ్జీ ఆలయం. ఇక్కడ బాబాకు నైవేద్యంగా లడ్డూలు కాకుండా డైరీ మిల్క్, కిట్ క్యాట్ వంటి చాక్లెట్లు పెడతారు. భక్తులు తమ కోరికలు తీరాలని చాక్లెట్లు సమర్పించడం ఇక్కడ ఆచారం. చూశారు కదండి, మన దేశంలోని ఈ అద్భుత క్షేత్రాల గురించి మీరేమనుకుంటున్నారు? మీకు తెలిసిన ఇలాంటి మరిన్ని వింతల గురించి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.